రెండవ తరగతి పేజ్ నంబర్ 73 చదువు ఆనందించు. పిల్లలు, ఆలోచన అనే కథను నేను చదివి వివరిస్తాను. తర్వాత మీరు చదివి ఆనందించండి. రాము తన దోస్తులతో చెండాట ఆడుతున్నాడు. ఇంతలో చెండు ఎగిరిపోయి చెట్టు తొర్రలో పడ్డది. దోస్తులు అంటే స్నేహితులు, చెండాట అంటే బంతాట, చెట్టు తొర్ర అంటే చెట్టుకున్నటువంటి రంధ్రము. రాము తన స్నేహితులతో బంతాట ఆడుతున్నాడు. ఇంతలో బంతి వెళ్ళి చెట్టు తొర్రలో పడ్డది. చెండు కోసం రాము చెట్టు తొర్రలో చెయ్యి పెట్టాడు. చీమలు కుట్టాయి. బంతి కోసం రాము చెట్టు రంధ్రంలో చెయ్యి పెట్టాడు. చీమలు కుట్టాయి. రాముకు తెలివైన ఆలోచన వచ్చింది. ఆలోచన అంటే ఉపాయము. రాముకు ఒక మంచి ఉపాయం వచ్చింది. సర్వతో నీళ్లు తెచ్చి తొర్రెలో పోశాడు. చెండు పైకి తేలింది. సర్వ అంటే చిన్న బిందె. చిన్న బిందెతో నీళ్లు తెచ్చి చెట్టు రంధ్రంలో పోశాడు. బంతి పైకి వచ్చింది. పిల్లలు రాము తెలివికి మెచ్చుకున్నారు. రాము తన దోస్తులతో చెండాట ఆడుతున్నాడు. ఇంతలో చెండు ఎగిరిపోయి చెట్టు తొర్రలో పడ్డది. దోస్తులు అంటే స్నేహితులు, చెండాట అంటే బంతాట, చెట్టు తొర్ర అంటే చెట్టుకున్నటువంటి రంధ్రము. రాము తన స్నేహితులతో బంతాట ఆడుతున్నాడు. ఇంతలో బంతి వెళ్ళి చెట్టు తొర్రలో పడ్డది. చెండు కోసం రాము చెట్టు తొర్రలో చెయ్యి పెట్టాడు. చీమలు కుట్టాయి. బంతి కోసం రాము చెట్టు రంధ్రంలో చెయ్యి పెట్టాడు. చీమలు కుట్టాయి. రాముకు తెలివైన ఆలోచన వచ్చింది. ఆలోచన అంటే ఉపాయము. రాముకు ఒక మంచి ఉపాయం వచ్చింది. సర్వతో నీళ్లు తెచ్చి తొర్రెలో పోశాడు. చెండు పైకి తేలింది. సర్వ అంటే చిన్న బిందె. చిన్న బిందెతో నీళ్లు తెచ్చి చెట్టు రంధ్రంలో పోశాడు. బంతి పైకి వచ్చింది. పిల్లలు రాము తెలివికి మెచ్చుకున్నారు.